వెల్కమ్ టు FreshersNow Telugu ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ 2021 FreshersNow అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు FreshersNow వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సర్చ్ బాక్స్లో FreshersNow తెలుగు ఛానల్ని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన ఛానల్ని జాయిన్ అయిపోండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ మీకు కనుక యాప్ కనుక ఆల్రెడీ ఉంటే జాయిన్ అవ్వాల్సిన లింక్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేయడం మర్చిపోకండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. సో ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ ఆఫ్ 1961 నుంచి మనకి అప్రెంటిస్ పొజిషన్స్ ఓపెన్ చేశారు. సో వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ట్రేడ్స్ ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో టు అప్లై చూసేద్దాం. సో ఫస్ట్ ఫిటర్ పోస్ట్ ఫర్ 75 వేకెన్సీస్ అండ్ ప్లీజ్ నోట్ ఇక్కడ ఇచ్చిన కాలంలో మీకు కేటగిరీ వైజ్ డివిజన్ అనేసి ఇచ్చారు. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ ఫస్ట్ కాలంలోనే మెన్షన్ చేశారు. లాస్ట్ కాలం వచ్చేసి మీకు స్టైఫండ్. సో స్టైఫండ్ ఎంత వస్తుంది పర్ ట్రేడ్ ఆర్ పర్ డిపార్ట్మెంట్కి. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ మధ్యలో పీడబ్ల్యూడి కేటగిరీకి కూడా ఎంత డివిజన్ ఆఫ్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫర్ టర్నర్ పోస్ట్ 10 వేకెన్సీస్, మెషినిస్ట్కి 20, వెల్డర్కి 40, మెకానిక్ మెషిన్ టూల్కి 20, ఎలక్ట్రిషియన్కి 60, కార్పెంటర్కి 20 అండ్ ఎక్సెట్రా. సో ఈ పోస్ట్ అన్నిటికీ స్టైఫండ్ పర్ మంత్ వచ్చేసి 8,050 రూపీస్ అనేసి మెన్షన్ చేశారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ ద పోస్ట్ మీకు 7,700 కూడా ఇక్కడ స్టైఫండ్ అనేది చెప్పారు. నెక్స్ట్ మాక్సిమం ఇంటేక్ ఈజ్ లిమిటెడ్ టు 319 అప్రెంటిస్ ఓన్లీ. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ 18 to 25 years ఎవరైతే ఉన్నారో యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ క్వాలిఫికేషన్ మీకు ఐటీఐ పాస్ అయి ఉండాలి విత్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇన్ ద కన్సర్న్ ట్రేడ్. సో ఏదైతే ట్రేడ్లో మీకు ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అని ఉందో ఆ పర్టిక్యులర్ రెలవెంట్ ట్రేడ్కే మీరు అప్లై చేయాలి. అండ్ క్యాండిడేట్స్ మీరు ఎవరైతే అప్రెంటిస్షిప్ ఎర్లియర్గా మీరు ఆల్రెడీ అయి ఉన్నారో లేకపోతే ప్రెజెంట్గా మీరు అప్రెంటిస్షిప్ కనుక ఎనీ ఇండస్ట్రీలో చేస్తూ ఉంటున్నారో ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year కానీ మోర్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి టర్మ్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ వచ్చేసి 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 years ఫర్ ఓబీసీ అండ్ ట్రేడ్స్ అనేది మీకు ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంటారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ 10 years ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడికి నియరింగ్ టు 13 వేకెన్సీస్ ఇచ్చారు ఫర్ ద ట్రేడ్ పోస్ట్. అండ్ స్పెసిఫిక్ డిసేబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ పీడబ్ల్యూడిలో కూడా మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఉంటే 15 years రిలాక్సేషన్, 13 ఫర్ ఓబీసీ. రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనేది మీకు కార్పెంటర్, ఫిటర్, ఎలక్ట్రిషియన్ అండ్ అవుట్ ఆఫ్ 13 seats 4 members అనేది మీకు ఫర్దర్ డివిజన్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది మీకు 1 yearకి ఉంటుంది. స్టైఫండ్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ 7,700 నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీ మీరు 200 అలాంగ్ విత్ 18% GST ఛార్జ్ అనేది పే చేయాలి ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ 100 రూపీస్ అలాంగ్ విత్ GST 18% మీరు ఎస్సీ ఎస్టీ కనుక అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మీరు పే చేయాలి 100 రూపీస్. అండ్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది మీరు తీసుకోవాలి. ఫీ అనేది రెమిటెడ్ టు ద పేమెంట్ యూజింగ్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్నా కానీ మీరు ఫీజ్ పే చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది CBT. డ్యూరింగ్ ద టెస్ట్ మీకు 120 minutes ఉంటుంది విచ్ ఇస్ ఫర్ 2 hours. దీంట్లో మీకు ఆప్టిట్యూడ్ అండ్ ఆల్సో టెక్నికల్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఆబ్జెక్టివ్ మల్టిపల్ టెస్ట్ MCQs ఉంటాయి అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 options మీరు ఒక చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు 150 questions ఇస్తారు ఫర్ ఇన్ ద టెస్ట్ అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 150. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 mark. దీంట్లో ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు ఫర్ రాంగ్ ఆన్సర్స్. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఇట్లా ఉంటుంది. సో ఈచ్ సెగ్మెంట్లో ఏమేమి ఉంటాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆప్టిట్యూడ్ సెగ్మెంట్ 1 75 questions ఉంటుంది. 75 questions దేని మీద ఉంటుంది? జనరల్ నాలెడ్జ్, వర్కింగ్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్,
జనరల్ ఆప్టిట్యూడ్ అంటే అథమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్సెట్రా. నెక్స్ట్ సెగ్మెంట్ 2 వచ్చేసి సెక్షన్ 2 వచ్చేసి టెక్నికల్ సెక్షన్. దీంట్లో మళ్ళీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ ఈచ్ సెక్షన్ అనేది మీకు దీంట్లో ట్రేడ్ సిలబస్ ఆఫ్ ITI దాని మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇన్ సెగ్మెంట్ 2. సో ఇది బైలింగ్వల్ లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీరు చేసుకోవచ్చు ఎగ్జామ్. ఎక్సెప్ట్ ఓన్లీ ద ఇంగ్లీష్ సెక్షన్ ని తప్ప మిగతా క్వశ్చన్స్ అన్ని మీరు తెలుగులో కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది మీకు ఎంగేజ్మెంట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మీకు సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ వేరాజ్ 40% SC ST వాళ్ళకి, OBC వాళ్ళకి, BWకి అయితే 40% మినిమం ఉండాలి ఫర్ ద సెలెక్షన్, 50% ఫర్ ది అన్రిజర్వ్డ్ EWS. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనల్ షార్ట్ లిస్టింగ్ ఎంగేజ్మెంట్, క్యాండిడేట్ ఒకవేళ ఓల్డర్ ఏజ్ లో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మెరిట్ లిస్ట్ బేసిస్ మీద జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ candidates are not available for certain trade కానీ వేకెన్సీస్ కనుక ఉంటే వాటి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ఆన్లైన్ CBT అనేది డైరెక్ట్ గా మీకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఎగ్జామ్ కి ఓన్లీ ద క్యాండిడేట్ ఎక్స్పెన్సెస్ అరేంజ్మెంట్స్ తోనే అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ది అప్రెంటిస్షిప్, మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది కంపల్సరీ. ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది జనరేట్ అయినాక మీరు మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్, ఇనిషియల్ అండ్ అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అనేది చూసుకుని కెరియర్ సెక్షన్లో కనుక చూస్తే మీకు ఇన్ డీటెయిల్స్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, డేట్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ అనేది 26th of June 2021. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది. డేటింగ్ వచ్చేసి 26th of June 2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17th of July 2021. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ద కంప్యూటర్ టెస్ట్, సో ఎగ్జామ్ కండక్టింగ్ డేట్ అయితే మీకు 8th of August 2021 కండక్ట్ చేస్తారు. ఎట్లా అప్లై చేయాలి, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కెరియర్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు 26th June నుంచి 17th July వరకు మీరు అవైలబుల్ టు అప్లై. పేపర్ బేస్డ్ అప్లికేషన్స్ అనేది నాట్ యాక్సెప్టబుల్, మీరు అంతా ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి 2 steps ఉంటాయి, Part 1 and Part 2. Part 1లో రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ మీరు బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అండ్ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని మీకు ఈమెయిల్ చేస్తారు ఆర్ SMS చేస్తారు. రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీరు లాగిన్ అయ్యి దెన్ మీ అప్లికేషన్ అనేది ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. Part 2 రిజిస్ట్రేషన్ అయితే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే Part 2లో మీకు స్కాన్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ అనేది క్రాస్ చెక్ చేసుకుని దెన్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ రెస్పెక్టివ్లీ. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఎగ్జామ్ CBT ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు సెలెక్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది జాయినింగ్ అయ్యే లోపు చేస్తారు. అండ్ ఆర్గనైజేషన్ ఎట్లాంటి ఆబ్లిగేషన్ టు ఆఫర్ ఎనీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనే ఆబ్లిగేషన్స్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ మీకు లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇచ్చారు, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాల్సినవి. సో ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్స్, ID ప్రూఫ్స్ ఎక్సెట్రా. అండ్ ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ ఉంటే సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సేమ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈచ్ పర్టికులర్ ట్రేడ్ గురించి మీరు చదవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు FreshersNow తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.